హాయ్ మాస్టర్స్, ధ్యాన మిత్రులకు నమస్కారం. మనం ముందు వీడియోలో మనిషి అనబడే నిగూఢ రహస్యాన్ని ఛేదించడమే ఎన్లైట్మెంట్ అనే విషయాల గురించి చెప్పుకున్నాం కదా. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఈ మెసేజ్ ఇచ్చారు. అయితే కాస్త నిదానంగా చెప్పుకుందాంలే అని నేను మాస్టర్స్తో చెప్పినప్పుడు లేదు ఈ జ్ఞానం కోసం కొంతమంది వెయిట్ చేస్తున్నారు, అది ఒక్కరైనా సరే ఈ జ్ఞాన పిపాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయినా మనం ఇవి మనకు తెలిసిన విషయాలు అందించాలి. అంటే నేను ఎలా అయితే జ్ఞానం కోసం తపన పడుతుంటానో అట్లా నాలాంటి మాస్టర్స్ కూడా కొంతమంది మన ఛానల్కి కనెక్ట్ అయి ఉన్నారు కదా, వాళ్ళ కోసం నీకు తెలిసిన విషయాలను షేర్ చేయాలి అని చెప్పడం జరిగింది. అందుకే నేను సడన్గా ధ్యానంలో నుంచి లేచి నాకు గుర్తొచ్చిన వరకు అలా ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. అయితే అది ఎప్పుడు స్టాప్ అయిపోయింది కూడా నేను గమనించుకోలేదు మాస్టర్స్. ఆ తర్వాత చూస్తే స్టాప్ అయిపోయింది. నేనేమో చెప్పుకుంటూ వెళ్తున్నా. తర్వాత సరే కంటిన్యూ చేద్దామా అంటే మాస్టర్స్ సర్లే ఇక్కడికి స్టాప్ చేయి, ఎందుకంటే ఇవి విని అర్థం చేసుకుంటారు ఈ లోపల, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఆడియో పెట్టమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది అనంతమైన సబ్జెక్ట్ కదా, అప్పటికి నేను వీడియోస్ లెంగ్త్ అవుతాయేమోనని నేను కొంచెం కట్ చేసుకుంటూ చెప్తున్నాను. మరీ ఎక్కువ లాంగ్ వీడియోస్ పెట్టేస్తే కొన్ని వింటారు కొన్ని వినరు, లేదంటే మరీ బోర్ ఫీల్ అవుతారేమో, ఇబ్బంది పడతారేమో అని ఆలోచిస్తూ ఉంటాను నేను. అయితే జ్ఞానాన్ముక్తి అంటారు కదా మాస్టర్స్, అంటే జ్ఞానం అనేది మన ముక్తికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకే మనకి పత్రిసారి కూడా ఏం చెప్తారు, ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి అని చెప్తారు. కేవలం ధ్యానం ద్వారానే ముక్తి రాదు, ఎందుకంటే ఈ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది మాస్టర్స్ అయితే కేవలం ఈ జ్ఞానంతోనే ఎన్లైట్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మిలారేపా కానీ, మనకి యుక్తేశ్వరానంద గిరి గారు కానీ, వీళ్ళందరూ కూడా జ్ఞానంతో ఎన్లైట్ అయిన వాళ్ళు. అంటే ధ్యానం చేయలేదా అంటే చేస్తారు, ఎందుకంటే మనం ధ్యానం ద్వారానే ఎక్కువ మెసేజెస్ మనం రిసీవ్ చేసుకోగలము, ఈ కాస్మిక్ పవర్ని రిసీవ్ చేసుకోగలము. కాబట్టి జ్ఞానానికి ధ్యానానికి అంత కనెక్షన్ అనేది ఉంటుంది మాస్టర్స్. అయితే నేను ఈ ధ్యానానికి వచ్చినప్పటి నుంచి కూడా నా ఫోకస్ అంతా జ్ఞానం మీదే ఉంది. అది ఎలా వచ్చింది అనేది నాకు అప్పుడు అర్థం కాలేదు. అయితే ఎక్కువ ఎవరు ఏం చెప్తున్నా కూడా దానిలో నాకు ఏ పాయింట్ దొరకద్దా అనేసి నేను అలా ఎదురు చూస్తూ ఉండేదాన్ని. 1 hour 2 hours వీడియో అయినా సరే నేను కంటిన్యూగా విని అందులో ఒక్క పాయింట్ అయినా నాకు దొరక్కపోద్దా అని వెయిట్ చేసేదాన్ని అనమాట. అంటే శ్రవణం అనేది చాలా ఎక్కువగా చేసేదాన్ని. మళ్ళీ దానిలో నాకు కావాల్సింది తీసుకొని నేను మననం చేసుకుంటూ ఉండేదాన్ని. అందువల్ల ఇప్పుడు నేను ఏది రాసుకోకపోయినా సరే, ఇప్పుడు ఏదైనా చెప్పాలి అంటే అవి నా లోపల నుంచే రావాలి. అయితే ఒక్కొక్కసారి ఆ వర్డ్స్ గుర్తురాక కొంచెం మధ్యలో బ్రేక్ పడుతుంది. అందువల్ల నేను కొంచెం నిదానంగా చెప్పాల్సి వస్తుంది మాస్టర్స్. అయితే మీరు అద్భుతంగా అర్థం చేసుకొని ఆదరిస్తున్నారు, నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్, మీ అందరికీ కూడా. అయితే ఇక్కడ మనకు పత్రిసారి ఏం చెప్పారు, ఒక్కరికి చెప్పినా, 1,00,000 మందికి చెప్పినా, 1,00,00,000 మందికి చెప్పినా మనం చెప్పే దాంట్లో తేడా ఉండకూడదు, ఎక్కడ మార్పు అనేది రాకూడదు, మనం క్వాంటిటీ గురించి ఆలోచించకూడదు, మనం చెప్పే విధానం, మనం ఇచ్చే జ్ఞానము ఎంత క్వాలిటీగా ఉందో అది మాత్రమే మనం గుర్తించుకోవాలి. ఒక్కరు శ్రద్ధగా వింటున్నా సరే మనం చెప్పే దాంట్లో ఎటువంటి మార్పు రాకూడదు అని చెప్పేవాళ్ళు కదా. అందుకే ఇప్పుడు మన ఛానల్ ద్వారా ఈ జ్ఞానాన్ని అందుకోవాలని ఎవరైతే తపన పడుతున్నారో వాళ్ళందరి కోసము నాకు తెలిసిన వరకు, ఇంకా నేను తెలుసుకుంటున్నది అంతా కూడా నేను ఒక్కొక్క దాంట్లో షేర్ చేస్తూ వస్తాను మాస్టర్స్. మీకు ఇందులో కొంత తెలిసి ఉండొచ్చు, మీకు తెలియని పాయింట్ ఏదైనా ఉంటే మీరు కూడా ఇందులోంచి తీసుకోండి, గ్రహించండి. అయితే అందరికీ మనం నచ్చాలి, మనం చెప్పేది నచ్చాలి అనేది ఉండదు. అది ఎవరికి ఏది కనెక్ట్ అయితే
అలా ఆ వేలో వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి. అయితే మనం ముందు ఆడియోలో చెప్పుకున్నాం కదా, అయితే ఇది వినని వాళ్ళు అది కూడా వినండి మాస్టర్స్, ఎందుకంటే అది వింటే ఇది కొంచెం మీకు క్లారిటీ అనేది వస్తుంది. మనం ఇక్కడ పురోగమన ఆత్మలు తిరోగమన ఆత్మలు అని చెప్పుకున్నాం కదా, అసలు యాక్చువల్గా మనము వర్క్ చేయడానికి వచ్చాం మాస్టర్స్. మనం ఇక్కడ జన్మల పరంపరలో ఈ స్థితికి రాలేదు. ఇప్పుడు మనం ఇక్కడ వర్క్ చేయడానికి సూక్ష్మలోకాల నుంచి ఇక్కడికి వచ్చాం. మనం నెక్స్ట్ మనం కారణ దేహాల్ని ధరిస్తాం డైరెక్ట్గా. అంటే ఎవరైతే ఇప్పుడు అసెండ్ అయ్యి అద్భుతమైన ఇక్కడ మనం చేయాల్సిన వర్క్లన్నీ మనం కంప్లీట్ చేసుకొని వెళ్ళిన తర్వాత మనం శాశ్వతమైన కారణ దేహాన్ని ధరిస్తాం. అంటే ఇప్పుడు మనకి వేణు సార్ కూడా ఈ మధ్య బాడీ వెకేట్ చేశారు కదా, ఆ సార్ కూడా ఇప్పుడు కారణలోకాలకి వెళ్ళిపోయారు డైరెక్ట్గా. అట్లా మనం కూడా ఇప్పుడు అసెండ్ అయిపోయి ఇంకా రాబోయే రోజుల్లో మనం ఏదైతే మన బాధ్యతలు మనకు అప్పగిస్తారో, అంటే ఇప్పుడు 5,000కు పైగా ఈ భూమి మీద యూనివర్సిటీలు రాబోతున్నాయి, అనేక ల్యాబులు రాబోతున్నాయి, ఎన్నో మనం ప్రయోగాలు చేయాల్సి వస్తుంది. రాబోయే తరాలకి మన ద్వారా ఎంతో జ్ఞానం ధ్యానం అనేది అందించబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ప్రిపేర్ అవుతున్నాం, అంటే ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాం. అందుకే మనకి ఈ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. అప్పుడు వచ్చే ఈ యూనివర్సిటీల్లో కానీ ఇక్కడ చేసే ప్రయోగాలు కానీ ఇప్పుడు ఉన్నట్లు ఉండవు. అంటే ఇప్పుడు ఏదైతే డబ్బులు తీసుకొని చదువు చెప్పేసి బట్టి పట్టేసి అవి ఎగ్జామ్స్ రాసేసి ర్యాంకులు కొట్టేసి ఏదో జాబులు సంపాదన కోసమో జాబులు చేయటము లేకపోతే బిజినెస్లు చేయటం, అది కాదు మాస్టర్స్. రాబోయే రోజుల్లో అసలు ఆ సిస్టమే వేరుగా ఉంటుంది. అంటే నేను ఒక విజన్లో చూశాను 23లో. అప్పుడు ఎలా ఉందంటే మనమంతా కూడా బుద్ధుళ్ళుగా మారిన తర్వాత, అంటే ఇక్కడ రాబోయే గురువులు బోధకులు ఎలా ఉంటారంటే బుద్ధుళ్ళుగా ఉంటారు. ఈ బుద్ధుళ్ళే బోధకులుగా గురువులుగా ఉంటారు రాబోయే స్టూడెంట్స్కి. అలాగే రామరాజ్యం అంటాం కదా, రాముడు లాంటి చక్రవర్తులే పరిపాలించబోతారు. అందుకని సిస్టమ్ మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ముందు మనము ఇక్కడ బుద్ధుళ్ళలాగా మారాలి. అందుకే అసెన్షన్ అనేది, ఎందుకంటే మనం ప్యూరిటీగా తయారైన తర్వాతే మనం బుద్ధుళ్ళలాగా మారుతాం. ఆ తర్వాతే మనము బోధకులుగా గురువులుగా రాబోయే తరాలకు మనం గొప్ప మార్గదర్శకులుగా ఉంటాం. అంటే నేను చూసిన విషయంలో ఎలా ఉందంటే ఇక్కడ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, అంటే గాల్లో ఎలా ప్రయాణించాలి, అంటే దీన్ని ఉద్యాన విద్య ఏదో అంటారు మాస్టర్స్. నాకు సడన్గా వర్డ్స్ గుర్తురావు, అందుకే కాస్త మధ్య మధ్యలో బ్రేక్ పడుతూ ఉంటుంది. ఈ మిత్రత్వం గురించి, పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ గురించి, సింప్లిసిటీ, ఏకత్వంలో ఎలా జీవించాలి, అలాగే మనకి జీసస్ చెప్తారు కదా, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని. అంటే మన తోటి జీవులతోనూ ప్రాణులతోనూ మనం ఎలా స్నేహంగా ఉండాలి, వాటిని ఎలా మనం ప్రేమతో కరుణతో మెలగాలి, ఇవన్నీ కూడా ముందు మనం ఇప్పుడు ట్రైన్ అయితేనే అప్పుడు మనము వీటిని బోధించగలం మాస్టర్స్. అంటే మన ఛానల్ ద్వారా గురువులు తయారవుతున్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్. అందుకే మనము చిన్న చిన్న విషయాల గురించి, చీపు విషయాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే ఆధ్యాత్మికతను కానీ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బిజినెస్ అనేది భౌతికమైన సంపదల కోసం, పేరు ప్రఖ్యాతల కోసం చేసేది. కానీ స్పిరిచువాలిటీ అనేది ఆత్మపరంగా ఎదగడానికి, మనం అత్యున్నతమైన ఆత్మస్థితికి ఎదగడానికే మనం ఈ స్పిరిచువాలిటీ అనేది ఉపయోగించుకుంటున్నాం. అందుకే స్పిరిచువాలిటీలో మనం ఎదగాలంటే ముందు ప్యూరిటీగా తయారవ్వాలి, ఇక్కడ నిస్వార్థంగా ఉండాలి, మిత్రత్వంతో ఏకత్వంలో ఉండాలి మాస్టర్స్. అందుకే ప్రతిదీ కూడా సూక్ష్మంగా ప్రతిదాన్ని అబ్జర్వేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ
మనం ప్రాపంచిక స్థితిలో ఎలా పడితే అలా ఉంటాము, ఎందుకంటే అక్కడ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇది ఆత్మస్థాయిలో ఏకత్వంలో ఉండాలి కాబట్టి ఇక్కడ చిన్న మైనస్ ఉన్నా కూడా ఈ ముక్తి, మోక్షం, నిర్వాణ, అసెన్షన్ అనేది కుదరదు. అందుకే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే మన సమయం చాలా విలువైనదని ముందు నుంచి మనం చెప్పుకుంటూనే వస్తున్నాం కదా. అంటే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మాస్టర్స్. అంటే ఇది నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం కాదు. అంటే ఏం చెప్తున్నానంటే మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలో కూర్చొని ఈ జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉంటామో, స్వాధ్యాయం ద్వారా కావచ్చు, సజ్జన సాంగత్యం ద్వారా కావచ్చు, లేదు మన అంతరంతో మన స్వ అధ్యయనం చేసుకోవడం ద్వారా కావచ్చు, మనం ఆటోమేటిక్గా ఎదుగుతూ వెళ్ళిపోతాం ఆత్మస్థితిలో. మనం ఆత్మస్థితిలో ఎదుగుతున్నామంటే మనం భౌతికంగా ఇక్కడ ఉన్న లాక్స్, బ్లాక్స్ క్లియర్ అయిన తర్వాతే మనం ఆత్మస్థితిలో ఎదుగుతాం మాస్టర్స్. అంటే మనం ఎప్పుడైతే ఈ ధ్యానం, జ్ఞానం ద్వారా ముందు మనలో ఏవైతే బేసిక్స్ ఉన్నాయి కదా, ఈ కుండల్ని కావచ్చు, చక్రాస్ కావచ్చు, ఆరా కావచ్చు, మన బాడీస్ అన్నీ ఒకదాంతో ఒకటి కనెక్షన్ కావచ్చు, ఈ డిఎన్ఏ కావచ్చు, ఇవన్నీ బేసిక్స్, ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా యాక్టివేషన్ జరిగితేనే మనం అంతర్ప్రపంచంలో ఇంకా ఇంకా ఎదుగుతూ విస్తరిస్తూ వెళ్తాం. అందుకే మనం ధ్యానం కోసం చేయండి, జ్ఞానాన్ని తీసుకోండి అని ఎందుకు చెప్తున్నామంటే ఆటోమేటిక్గా ఇవన్నీ అయిపోతాయి. వీటికి ప్రత్యేకంగా మనం శిక్షణలు తీసుకోవాల్సిన అవసరం లేదు మాస్టర్స్. ఎందుకంటే ఇది నేను ఎవరిని ఉద్దేశించి చెప్పటమో లేకపోతే ఇంకెందుకో నేను చెప్పట్లేదు. మనం ఆల్రెడీ అసెన్షన్ వేలో ఉన్నామంటేనే మన లోపల ఎంతో ప్రాసెస్లు అనేది జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆస్ట్రల్గానే టీమ్స్ ఉన్నాయి. మనము మన సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్క టీం వచ్చి వాళ్ళ వర్క్ చేస్తూనే ఉంటారు. మనం దీనికోసం సపరేట్గా ఏం చేయక్కర్లేదు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, అంటే నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నా, ఎవరికైనా కూడా ఎవరికి ఏది కావాలో అది మాత్రమే వస్తుంది. మన లైఫ్ పర్పస్లో ఏదైతే ఉంటుందో అది మాత్రమే వస్తుంది. ఇప్పుడు కొంతమంది థర్డ్ ఐ తెచ్చుకుంటారు, లేదు కొంతమంది ఫోర్త్ ఐ తెచ్చుకుంటారు. ఏదైనా సరే మనం ఏదైతే మన సోల్ లెవెల్లో మనం డిజైన్ చేసుకొని వచ్చామో దాని ప్రకారం ఇక్కడ జరుగుతుంది. మనం ఏ వర్క్ చేయడానికి వచ్చామో ఆ వర్క్ ప్రకారం మనకి ఏం కావాలో అవి మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మాస్టర్స్. ఆల్రెడీ ఒక్కొక్కరికి కొంత టీం అనేది ఉంటుంది. అయితే ప్రతి దాని వెనక ఒక కారణం ఉంటుంది. అందుకే మనం కార్యకారణ సిద్ధాంతం అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇప్పుడు ఒక థర్డ్ ఐ ఎవరైనా తెచ్చుకున్నారంటే దాని ద్వారా ఇక్కడ వాళ్ళు కొంత వర్క్ అనేది చెయ్యాలి, ఈ స్పిరిచువల్ వర్క్ అనేది చెయ్యాలి. అందుకే వాళ్ళు థర్డ్ ఐ తెచ్చుకుంటారు. కొంతమంది ఫోర్త్ ఐ తెచ్చుకుంటారు, అంటే జ్ఞాన చక్షు. ఇప్పుడు మనలాగా ఏదైతే జ్ఞాన పిపాసలో ఉన్నామో మనమంతా కూడా ఫోర్త్ ఐ తెచ్చుకున్నాం. మనకు థర్డ్ ఐ కూడా ఉంటుంది, కానీ ఎప్పుడు అవసరమో అప్పుడు అది వర్క్ అవుతుంది, మిగతా అప్పుడు అవసరం లేదు. అంటే ప్రత్యేకంగా మనం దాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. మనకి ఏదైనా ఒక విజన్ రూపంలో చూపించాలి అంటే మాస్టర్సే చూపిస్తారు. అంటే ఇప్పుడు అంతా ఒక కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి కొంతమంది థర్డ్ ఐతోనే వర్క్ చేయాలంటే వాళ్ళు థర్డ్ ఐతోనే, అంటే వాళ్ళకి జ్ఞాన చక్షు కంటే కూడా ఈ థర్డ్ ఐ ఇంపార్టెంట్ కాబట్టి ఈ థర్డ్ ఐ ద్వారా వాళ్ళు ఏదైతే ఆ విజన్స్ చూస్తూ ఇతరులకు షేర్ చేస్తూ ఉండాలి. అయితే ఈ చక్రాస్ యాక్టివేషన్, డిఎన్ఏ యాక్టివేషన్, కుండలిని యాక్టివేషన్ అనేది మనం సపరేట్గా దానికి ట్రైనింగ్ అవ్వాల్సిన అవసరం లేదు మాస్టర్స్. ఆటోమేటిక్గా అవి ఏ సమయానికి ఎంత క్వాంటిటీలో అవ్వాలో అవుతాయో వెళ్ళిపోతాయి. దాన్ని మనము స్పెషల్గా వాటి మీద దృష్టి పెట్టి మనం వాటిని యాక్టివేట్ చేసుకుంటే దానివల్ల మనకి నెగిటివ్ ఇబ్బందులే వస్తాయి తప్ప అది అర్థం చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం మాస్టర్స్. ఎందుకంటే మనము ప్రాపంచిక స్థితి నుంచి ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక బాటలోకి వచ్చాము. వచ్చిన వెంటనే మన బాడీ దానికి సెట్ కాదు. ఇప్పటి వరకు మనం ఆ లైఫ్లో ఉండి మళ్ళీ సడన్గా ఈ లైఫ్లోకి వచ్చాం మనం. ఇది కంప్లీట్ డిఫరెంట్ వే. అంటే బొమ్మ బొరుసులాగా ఒక కాయిన్కి ఒక సైడ్ బొమ్మ ఒక వైపు బొరుసులాగా రెండు డిఫరెంట్, కానీ రెండు మనకు అవసరమే. కానీ ఇప్పుడు ఈ బాడీ సడన్గా
ఈ మైండ్ కానీ బాడీ కానీ ఇవన్నీ తట్టుకోవాలంటే టైం పడుతుంది. కాబట్టి మన స్థితిని బట్టి 1 by 1 అవే యాక్టివేషన్ అనేది జరుగుతూ ఉంటే మన మాస్టర్స్ జరిపిస్తూ ఉంటారు. కానీ మనం ఉద్దేశపూర్వకంగా వాటిల్ని మనము చేసుకోవడము, చేపించుకోవడము అనేది అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం మాస్టర్స్. అంటే ఇది మాత్రం నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. ఇది నా బాధ్యత కాబట్టి నా ద్వారా మాస్టర్స్ అందిస్తున్న మెసేజ్ ఇది. ఇప్పుడు పత్రి సారు ఎంతో, ఆయన ఒక స్పిరిచువల్ సైంటిస్ట్, ఎన్నో ప్రయోగాలు చేసే మనకి అన్ని వివరంగా ఈ జ్ఞానాన్ని అందించారు, ధ్యానాన్ని అందించారు. దాన్ని ఫాలో అయిపోతే సరిపోద్ది మనకి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఇక్కడ టీంను కూడా ఏర్పాటు చేసేసారు. ప్రతి క్షణం వాళ్ళు మనతోనే ఉంటూ, అవేర్గా ఉంటూ, మన స్థితిగతుల్ని గమనించుకుంటూ, మన ఆరాన్ని చెక్ చేసుకుంటూ, మన కెపాసిటీ ఎంత ఉందో దాని ప్రకారమే మనకి కొంచెం కొంచెంగా మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ దానికి. నాకు జరిగిన హీలింగ్స్ కావచ్చు, నాకు ఆస్ట్రల్ సర్జరీస్ కావచ్చు, నాకు అందించే ఆ జ్ఞానం కావచ్చు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఏ యాక్టివేషన్స్కి నేను వెళ్ళలేదు, నాకు ఏ ఫిజికల్ గురువు కానీ ఏ మాస్టర్స్తో కానీ నాకు అసలు టచ్ లేదు, నా దగ్గర ఏ బుక్స్ లేవు, టూల్స్ లేవు. ఇప్పుడన్నా కొన్ని బుక్స్ మన ఆడియో బుక్స్ కోసం తెప్పించానే కానీ అట్లా నేను ఏం లేదు మాస్టర్స్. నేను ఒంటరిగానే కేవలం ఈ ఫోన్లో చూసుకుంటూనే నేను అన్నీ ఫాలో అవుతూ వస్తున్నాను అన్నమాట. అంటే అందరూ నాలాగే ఉంటారా అని, లేదా నాకంటే హై స్థితిలో ఉంటారు అవన్నీ ఓకే. అంటే ఒక ఏంజల్ బుక్ తీసుకొని దాని మీద బిజినెస్ చేయడం అంటే నేను చూశాను. దీనికి 999 లేదు, దీనికి 2000 లేదు 3000, 3999 ఇట్లా వాళ్ళు ఆ ఫీజులు పెట్టుంటే నాకు చాలా నవ్వు వచ్చింది మాస్టర్స్ యాక్చువల్గా. అంటే ఈ జ్ఞానం ఎందుకు అందించబడింది? ప్రపంచానికి అందించాలి, అందరం కలిసి వర్క్ చేసి అందరం కూడా ఒక వన్నెస్లోకి రావడానికే ఈ జ్ఞానాన్ని మనకు అందించారు ఇప్పుడు. అంటే మనం కేవలం బోధకులం, గురువులు మాత్రమే కానీ ఈ జ్ఞానం మంది కాదు కదా. ఎంతోమంది మనకంటే సీనియర్ మాస్టర్స్, క్రియేటర్స్ ఎన్నో ప్రయోగాలు చేసి, ఎంతో రీసెర్చ్లు చేసి, ఎంతో వాళ్ళు స్ట్రగుల్ పడి ఈ జ్ఞానాన్ని ఇలా బుక్స్ రూపంలోనో ఇలా వాళ్ళ యొక్క వాక్కు రూపంలోనో మనకు అందిస్తే వీటితో బిజినెస్ చేసుకోవడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు అసెన్షన్ టైం కదా, మనకి చిన్న రిమార్క్ ఉంటేనే రిజెక్ట్ చేస్తున్నప్పుడు మరి ఇలాంటి వాళ్ళని ఇలాగా ఉంటే ఎలా యాక్సెప్ట్ చేయబడతారు అనేది నాకు కొంచెం ఆలోచిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అంటే వేరే మాస్టర్ కూడా థర్డ్ ఐ మాస్టర్స్ అన్నమాట. ఆ మాస్టర్ కూడా వాళ్ళొక బిజినెస్ పరంగా ఈ క్రిస్టల్స్ ఉంటాయి కదా, వీటిని ఆ థర్డ్ ఐతో ఆ క్రిస్టల్స్తో బిజినెస్ చేయడం కూడా అది గమనించాను నేను. అయితే ఇంకా అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు. ఇంకా మరి వాళ్ళకి ఫిజికల్ లైఫ్ అనేది కేవలం తాత్కాలికమైనది, స్పిరిచువల్ అనేది అది మనకి శాశ్వతమైనది. అది ఇంకా ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి మాస్టర్స్. అయితే మనం ఎవరిని ఇక్కడ వ్యక్తిగతంగా మనం ఎవరిని విమర్శించడం లేదు. జస్ట్ మన గురించి మనకి అవగాహన కోసం నేను ఈ విషయాలను షేర్ చేపిస్తున్నారు మాస్టర్స్ నా ద్వారా. ఇప్పుడు మనము ఈ ప్రయోగాలు చేస్తున్నాం, కొత్త కొత్తవన్నీ కనిపెడుతున్నాం. ఎందుకంటే మనం రాబోయే రోజుల్లో క్రియేటర్స్ కదా మనమంతా కూడా. ఎప్పుడైతే మనం మళ్ళీ ఇక్కడ మనం వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనం ఉన్నత లోకాలకు వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి మాస్టర్స్. ఇప్పుడు మీరు కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు, అలాగే మీకు తెలిసిన విషయాలు కొంతమందికి షేర్ చేస్తారు. అట్లాగే తెలియని వాళ్ళ దగ్గర, అంటే తెలిసిన వాళ్ళ దగ్గర మీకు తెలియని విషయాలు మీరు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఈ కొద్ది సమయంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకుంటాం. అంటే కేవలం నేను ఒక్కదాన్ని ఇక్కడ రీసెర్చ్ చేసుకుంటూ ఉంటే
కొంచెం ఇన్ఫర్మేషన్ని నేను గ్యాదర్ చేసుకోగలను. అట్లా కాకుండా మీలాంటి మాస్టర్స్ దగ్గర నుంచి కూడా మీకు తెలిసిన జ్ఞానాన్ని కూడా నాకు తెలియని విషయాలను నేను ఇవి రిసీవ్ చేసుకుంటూ అన్నీ కలుపుకుంటూ పోతే నేను ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసుకోగలను. ఇదంతా ఏమవుతుంది, మన ఆత్మ క్యాచ్ చేస్తుంది, ఆత్మలో ఉండిపోద్ది అది. అప్పుడు మనం మళ్ళీ కారణలోకాలకి ఉన్నత లోకాలకి వెళ్ళినప్పుడు ఈ జ్ఞానం అంతా మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఇదంతా ఒక ఆటే కదా మాస్టర్స్. మనం అందరం కూడా చిన్నపిల్లలు బొమ్మలాట ఆడుకున్నట్టే ఇదంతా కూడా ఒక ఆటే. నాకు ఒక్కోసారి నవ్వు వస్తుంది నిజంగానే. ఎందుకు ఇంత కష్టపడి ఎందుకు ఇలా స్ట్రగుల్ పడటము, మళ్ళీ కొత్త కొత్తవన్నీ క్రియేట్ చేయటము అని నాకు ఒక్కోసారి నవ్వు వస్తుంది. దీని గురించే పత్రి సార్ని వేరే మాస్టర్ అడిగితే చెప్పారు కదా, బుద్ధి లేక మనం ఏమన్నీ చేస్తున్నామని. అయితే ఆగిపోవడానికి కుదరదు, వెనక్కి పోవడానికి కుదరదు, ఇంకా ఎక్కడికి మనం ముందుకే వెళ్ళిపోతూ ఉండాలి. కాబట్టి ఇట్లా మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాము. అయితే ముఖ్యంగా నేను అంటే నేను తెలుసుకున్న కొన్ని విషయాలు ఏంటంటే, ఈ భూమి మీద ఆల్రెడీ భూమి అనేది ఒక ప్రయోగశాల అని చెప్పాం కదా. ఈ భూమి మీద ఎన్నో క్రియేషన్స్ అనేది వస్తూ ఉన్నాయి. పిరమిడ్స్ కావచ్చు, కొన్ని ఇప్పుడు 7 వండర్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఎన్నో శక్తి క్షేత్రాలు ఉన్నాయి, రహస్య ప్రదేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయి భూమి మీదకి అంటే, ప్రతి దాని వెనక ఒక అద్భుతమైన స్టోరీలు ఉన్నాయి మాస్టర్స్. అవి తెలుసుకుంటూ ఉంటే అసలు చాలా గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. ఏది ఊరికినే రాలేదు భూమి మీదకి, ప్రతిదీ కూడా ఒక కారణంతోనే భూమి మీదకి రావడం జరిగింది అని అంటే అన్నీ మనం ఇప్పుడే తెలుసుకోలేం కదా. ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటే అసలు చాలా వండర్ అనిపిస్తూ ఉందన్నమాట. ఇప్పుడు కొన్ని ఛానల్స్ వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ మెడిటేషన్స్ పెడతారు. నాకు తెలియదు, ఎందుకంటే నేను ఏ గ్రూపుల్లో లేను, జూముల్లో లేను. కానీ పత్రి సార్ నాకు మెసేజ్ ఇస్తారనమాట, ఈ పలానా మెడిటేషన్ జరగబోతుంది, దానిలో జాయిన్ అవ్వమని. అప్పుడు నాకు ఆ మెడిటేషన్ అనేది కనెక్ట్ అవుతుంది. అందులో జాయిన్ అయినప్పుడు అక్కడ నాకు వచ్చే విజన్స్ కావచ్చు, అక్కడ తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ కావచ్చు, అసలు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఒకసారి మనకి ఖమ్మం కాస్మిక్ వ్యాలీ ఉంది కదా, వాళ్ళు 24 అవర్స్ అఖండ ధ్యానం పెట్టారు లైట్ వర్కర్స్ ద్వారా. నాకు తెలియదు మాస్టర్స్ ఆ విషయము. నాకు ఇలా మెసేజ్ వస్తే నేను చూస్తే నాకు అది కనెక్ట్ అయిన తర్వాత నేను ఆ 24 అవర్స్లో మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని నేను కంటిన్యూగా కూర్చున్నాను. కూర్చుంటే దాంట్లో నాకు ఆ విజన్స్ రావటము, ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అయితే ఆ పిరమిడ్ ఉంది కదా, తులసి మెగా పిరమిడ్, ఇది 28,000 సంవత్సరాల క్రితమే ఆ స్ట్రక్చర్ రెడీ అయ్యి అది ఆస్ట్రల్గా భూమి మీదకి వచ్చింది. కానీ తర్వాత వీళ్ళు ఏదైతే భూమి చుట్టూ డార్క్ ఫోర్స్ వేసేశారు కదా, ఆ కంచెని వేసేశారు కదా, ఆ మాయపోరని వేసేయడం ద్వారా ఏమైందంటే అది ఆగిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అది రాలేకపోయిందన్నమాట. దానికోసము ఆ మేడంని, సరోజ మేడం, ఆ మేడం చాలా గ్రేట్ మాస్టర్ కదా, ఆ మేడంని అక్కడికి పంపించి మేడం ద్వారా అక్కడ ఎంతో హీలింగ్, అంత మొత్తం నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది మాస్టర్స్. అంతా కూడా అక్కడ పోర్టల్స్ కూడా ఉన్నాయి, అవన్నింటినీ కబ్జా చేసేసి నెగిటివ్ అంతా కూడా అక్కడ స్ప్రెడ్ అయిపోయిందనమాట. కానీ ఖచ్చితంగా ఆ ప్లేస్లోనే రావాలి అది. దానికోసం ఎంతో బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది జరిగింది. అవన్నీ నేను అప్పుడు తెలుసుకున్నాను మాస్టర్, అంతకుముందు నాకు తెలియదు ఆ విషయాలన్నీ. అంత వర్క్ జరిగి ఆ రోజు అఖండ ధ్యానం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు అక్కడంతా క్లీన్ అయిపోయి ఆ పిరమిడ్ స్ట్రక్చర్ అనేది ఆ ప్లేస్లో దిగింది. అప్పుడు పత్రి సారు నేను చూశాను మాస్టర్, సారు ఒక చైర్లో కాలు మీద కాలు వేసుకొని అసలు ఆనందం, బ్రహ్మానంద స్థితి, ఎస్ యురేకా నేను ఇది సాధించాను అనే అంత ఫీలింగ్లో సారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ విజన్లో నేను ఆ మెడిటేషన్లు చూశాను. అప్పుడు నేను ఒక క్రిస్టల్స్తో చేసిన మాల నా చేతిలో ఉంది.
నేను అలా తీసుకెళ్ళి సారు మెడలో వేశాను అన్నమాట. అది చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అంటే చూడండి, ఇప్పుడు ఒక పిరమిడ్ వస్తుంటే దాని వెనక ఎంత స్టోరీ ఉంది, ఎంత స్ట్రగుల్ ఉందో. 28,000 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ పిరమిడ్ని ఇక్కడికి తీసుకురావడానికి ఎంత జరిగింది. అందరు గ్రేట్ మాస్టర్సే కదా, అనుకుంటే అది పెద్ద విషయం కాదు కదా. కానీ చూడండి, ఈ చీకటి శక్తులు ఎలా ఆపేస్తున్నారు ప్రతి దాన్ని. మళ్ళీ మన కాంతి శక్తులు పోరాడి 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 ఇంత స్ట్రగుల్ చేసి చివరికి దాన్ని సాధించినప్పుడు ఆనందము, ఆ బ్రహ్మానందము, అది నేను ఆ రోజు చూశాను మాస్టర్స్. ఇక్కడ ఏంటంటే ఇది ఒక పెద్ద, ఇక్కడ ఒక గ్రంథాలయము, మళ్ళీ ఒక లైబ్రరీ, ఒక ల్యాబు, అలాగే ఆస్ట్రల్గా ఈ స్పేస్ షిప్లు అవి వస్తుంటాయి కదా ఇతర లోకాల నుంచి, వాటికి ఇది పోర్టల్, అంటే దాన్ని ఏమంటారు అంటే స్పేస్ షిప్ పోర్ట్ అనుకుంటా. దానికి ఇది అంటే సిగ్నల్స్ పంపిస్తుంది అనమాట. వాళ్ళు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి వెళ్ళిపోకుండా, ఇప్పుడు మనకి ఏరోప్లేన్స్కి ఎలా ఉంటుందో అలాంటి సిగ్నల్ ఇచ్చే పిరమిడ్ అనమాట అది. అలాగే మనకి ఈజిప్ట్ పిరమిడ్ ఉంది కదా, ఇది మనము నక్షత్రలోకాలు ఎస్ఏఎన్ఏ చెప్పుకున్నాం కదా, ఆ ఎస్ఏఎన్ఏ యొక్క గుర్తుగా ఇక్కడ ఆ పిరమిడ్ అనేది నిర్మించడం జరిగింది. అంటే ఆమె శక్తి కంప్లీట్గా అందులో నిక్షిప్తమై ఉంది. అది దాని వెనక కూడా చాలా స్టోరీ ఉంది మాస్టర్స్. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఉంది కదా, అది కూడా పర్ఫెక్ట్గా సార్ ఏది కూడా ఒకటి చెప్తే అది కరెక్ట్గా అక్కడే రావాలన్నమాట. ఎందుకంటే దానికంతా అండర్ గ్రౌండ్లో కనెక్షన్స్ ఉన్నాయి వాటికి. అలాగే ఇతర లోకాల నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా ఆ ప్లేస్కి వచ్చే విధంగా ఇవన్నీ కూడా నిర్మించడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ వశిష్ఠ గౌతమికి అటు గిజా పిరమిడ్కి కనెక్షన్ ఉంది. ఇది బ్రహ్మలోకానికి డైరెక్ట్గా కనెక్షన్ ఉందన్నమాట వశిష్ఠ గౌతమి. అంటే గిజా పిరమిడ్ సిరియస్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్స్ డైరెక్ట్గా ఇక్కడికి వస్తాయి అన్నమాట. అలాగే ఇక్కడ అంటే మీ అందరికీ ఈ విషయాలు కొన్ని తెలుసుండొచ్చు మాస్టర్స్, కానీ నాకు తెలిసినవి నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ పిరమిడ్ వ్యాలీ ఉంది కదా బెంగళూరులో, అది వచ్చి శంబాలాకి అది కనెక్షన్ అనమాట. సేమ్ ఆ శంబాలా ఎనర్జీస్ ఇక్కడ పిరమిడ్ వ్యాలీలో ఉంటాయి. అలా ప్రతి దాని వెనక కూడా ఎంతో స్టోరీ ఉంది మాస్టర్. ఇది మనం తెలుసుకోవాలి, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇదంతా మనకు చాలా అవసరం అవుతుంది. అప్పుడు ఇవన్నీ మళ్ళీ గెయిన్ చేసుకోవాలంటే అప్పుడు మనం మళ్ళీ అన్నీ వెతుక్కోవాలి. ఎందుకంటే అప్పుడు మనం ఒక గురువు స్టేజ్కి వచ్చేసినప్పుడు ముందుగానే మనం ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాం కదా, ఇప్పుడు మన విలువైన సమయాన్ని ఇలా మనం వీటన్నిటికి ఉపయోగించుకుంటే మనకు అప్పుడు ఈజీ అయిపోద్ది. మనం ముందు ఆడియోలో చెప్పుకున్నాం కదా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, అది డైరెక్ట్గా ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్ నుంచి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అది గ్యాదర్ చేసుకుంటుంది, అంటే రిసీవ్ చేసుకుంటుంది అన్నమాట. అది కూడా ఒక గ్రేట్ మాస్టర్కి అది చిహ్నంగా పెట్టారు. అయితే ఆ మాస్టర్ కూడా ఇప్పుడు మనకి లివింగ్ మాస్టరే, గ్రాండ్ మాస్టర్గా ఇప్పుడు ఉన్నారు. స్త్రీగా మనకి ఫిజికల్ బాడీ తీసుకొని ఉన్నారు ఇప్పుడు మన మాస్టర్, గ్రేట్ మాస్టర్. ఆ మేడంకి స్మారక చిహ్నం రూపంలో దాన్ని నిర్మించడం జరిగింది. అయితే బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, మనం కారణ దేహాలు ధరించిన తర్వాత మనం దివ్య మానవులుగా ఉంటాం. అంటే స్త్రీ పురుష ఎనర్జీస్తో మనము ద్విలింగ జీవులు అంటాం. అంటే ఇప్పుడు తయ్యుబా గ్రహయాత్రలో తావో చెప్పింది కదా, ఆ తావో లాగా మనం కూడా అలాంటి దేహాలను ధరిస్తామన్నమాట. అంటే అప్పటికి మనం చాలా అద్భుతమైన స్థితిలోకి వచ్చేస్తాం, ఎంతో అనుభవ జ్ఞానంతో ఉంటాం. ఈ ఫెమినైన్ ఎనర్జీ, మస్కులైన్ ఎనర్జీ మనకి ఈక్వల్ క్వాంటిటీలో ఉంటాయి అన్నమాట అప్పుడు. అందుకే ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా స్త్రీ పురుషుల కలయికతో ఉంటుంది కాబట్టి ఇది స్త్రీయా పురుషుడా అని చాలామందికి డౌట్ ఉంటుంది అన్నమాట. అది ద్విలింగ స్వరూపం. అది ఈ అత్యున్నతమైన స్థితికి చేరుకున్న మాస్టర్స్ అందరూ కూడా ఇలాగే ఉంటారు మాస్టర్స్, మనమైనా అంతే.
అంటే ఆత్మకి స్త్రీ పురుష భేదం ఉండదు, రెండిటి కలయికతో ఉంటుందని చెప్పాం కదా. అంటే మూల చైతన్యం లాగా. అలాగే ఇప్పుడు ఒక్కరు అనేకంగా మారుతున్నాం, అనేక మంది ఒక్కరుగా మారుతున్నాం అని చెప్పాం కదా. మనం పురాణాల్లో కూడా చెప్పుకుంటాం, త్రిశక్తుల కలయికతో దుర్గాదేవి అవతారం దాల్చిందని, ఈ త్రిమూర్తుల యొక్క శక్తితో దత్తాత్రేయుడు అవతారం జరిగింది. ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం కదా. ఇవన్నీ కూడా ప్రయోగాలే మాస్టర్స్. అంటే ఒక్కరు అనేకంగా మారడం. మనము 1000 Seeds of Joyలో లక్ష్మీదేవి కూడా చెప్తుంది కదా, నేను మహాభారతంలో ముగ్గురుగా నేను జన్మలు తీసుకున్నానని. రాధ, రుక్మిణి, అలాగే ద్రౌపది, ముగ్గురుగా ఆమె జన్మ తీసుకుందని. అలాగే సీతాదేవి ఏం చెప్తుంది, నేను, రాముడు, రావణాసుడు అందరం కూడా ఆత్మ సహచరులమే అని చెప్తుంది. అంటే ఒకే ఆత్మ నుంచి వెలువడిన వాళ్ళు అన్నమాట వీళ్ళందరూ కూడా. అలాగే చైనా మైథాలజీలో మంజుశ్రీ, ఇక్కడ లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇద్దరు కలిసి మంజుశ్రీగా జన్మ తీసుకుంటారు. అలాగే పత్రి సార్ ఒక సందర్భంలో చెప్పారు కదా, జీసస్ నథింగ్ బట్ లక్ష్మీ సరస్వతి అని. అందుకే మనకి న్యూ ఏజ్ విజ్డమ్లో కూడా చాలా విషయాలు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే నేను అన్ని బుక్స్ నాకు తెలియదు మాస్టర్స్. నేను కొన్ని ఆడియో బుక్స్ విన్నప్పుడు వాటిలో కొన్ని నాకు ఇన్ఫర్మేషన్ అనేది అందించబడింది. అలాగే కొంతమంది గ్రాండ్ మాస్టర్స్ చెప్పే విషయాల్లో నేను కొన్ని సేకరించుకున్నాను. పత్రి సార్ చెప్పే దాంట్లో కూడా అవి చాలా నర్మగర్భంగా ఉంటాయి. వాటి మీద నేను రీసెర్చ్ చేసి కొన్ని విషయాలు అయితే నేను గ్యాదర్ చేసుకున్నాను. అలాగే నా అంతరంతో నేను ఇలా డిస్కస్ చేసుకుంటున్నప్పుడు నాకు కొన్ని విషయాలు అనేది రావడం జరిగింది. అయితే మరీ ముఖ్యంగా మనకి గౌతమ బుద్ధుడు ఎలా ఆయన సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు అయ్యాడంటే, ఇక్కడ అందరూ ఏమనుకుంటారంటే గౌతమి అంటే వాళ్ళ పినతల్లి ఉంది కదా, శుద్ధోధనుడికి 2 భార్యలు మాయా, గౌతమి, ఆమె పేరు పెట్టుకున్నారని అనుకుంటున్నారు. కాదు మాస్టర్స్, ఇక్కడ గౌతమి అని ఈ సరస్వతి ఏదైతే అక్కడ జన్మ తీసుకుందో, ఆమె వైరాగ్యం చెందిన తర్వాత, అంటే తన కొడుకు చనిపోయిన తర్వాత ఆ వైరాగ్యం చెందిన తర్వాత ఆమె అప్పుడు బుద్ధుడిని కోరుతుంది అనమాట. నేను కూడా నీ అంతటిగా అవ్వాలి అని కోరుకున్నప్పుడు ఆ ఇద్దరు ఒక్కటయ్యారు అని మనకి లక్ష్మీదేవి కూడా చెప్తుందన్నమాట. అంటే ఇక్కడ బుద్ధుడు సరస్వతి ఒక్కటైపోయిన తర్వాత ఆయన గౌతమ బుద్ధుడిగా మారడం జరిగింది అని. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, సరస్వతి అంటేనే అస్సేన్య అని చెప్పాము, బుద్ధుడు అంటే మోస్టీనియా. ఇలా ఇద్దరు ఒక్కటయ్యారు అంటే ఒక్క మూల చైతన్యంగా మారిపోయారు కాబట్టి ఆయన గౌతమ బుద్ధుడుగా అక్కడ అవతారం దాల్చారు అని నాకు అర్థమైంది మాస్టర్స్. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా, కృష్ణుడు వేరు, విష్ణువు వేరు. అంటే ఇద్దరు అంశలు ఒక పూర్ణాత్మ నుంచి వచ్చిన వాళ్ళే. అయితే ఇక్కడ ఇద్దరు వేరు మాస్టర్స్. ఈ ఇద్దరు ఒకటయ్యారు కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అయ్యారు ఆయన. అంటే ఇవన్నీ ప్రయోగాలే. ఇలా ఒకటైతే ఎలా ఉంటుంది, విడివిడిగా వస్తే ఎలా ఉంటుంది, ఒకరు ఎంతమందిగా మనం మారగలం, లేకపోతే అందరూ కలిసి అంటే ఎంతమంది కలిసి ఒకరుగా అయితే ఎలాంటి అవతారం వస్తుంది, ఇవన్నీ కూడా ప్రయోగాలే మాస్టర్స్. ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉంటే మనకి కొంచెంగా అర్థమవుతూ వస్తుంది. అంటే మనం ముందు ఒక ఆడియోలో కూడా చెప్పుకున్నాము, మహావతార్ బాబాజీ సఫాన్గా ఇప్పుడు సిరియస్కి నాయకుడిగా ఉన్నారని. అంటే ఇక్కడ మహావతార్ బాబాజీగా ఉంటూనే మళ్ళీ అక్కడ సఫాన్గా అక్కడ సీరియస్గా నాయకుడిగా ఉన్నారనమాట. అంటే ఒకేసారి 2 క్యారెక్టర్లు చేస్తున్నారు. అంటే 2 కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇలాంటి గొప్ప క్యారెక్టర్లు 2 ఒకేసారి ఆయన జరుగుతున్నాయి అన్నమాట, అంటే ఏకకాలంలో. అలాగే ఉన్నతాత్మలుగా ఉన్నారు కదా దివ్యాత్మ స్వరూపులు, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళల్లో సరికాని అంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కరిలో కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఎందుకంటే మనం ద్వంద్వత్వంలో ఉన్నాం కాబట్టి మన లోపల ఎన్నో గుణాలు, క్వాలిటీస్ ఉంటాయి. వీటిల్ని ఏం చేస్తారంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపం ఇస్తారు. మనం ఆల్రెడీ
లలితా సహస్రనామాల్లోనో మరి ఎక్కడో వినే ఉంటాం కదా, లలితాదేవి తన బుద్ధికి రూపాన్నిస్తే రాజశ్యామలాదేవిగా అవతరించిందని, ఆమెలో ఉన్న అహానికి రూపం ఇస్తే వారాహీదేవిగా అవతరించిందని, ఆమెలో ఉన్న అందానికి రూపం ఇస్తే సరస్వతీదేవిగా అవతరించిందని, అలాగే ఆమె వాక్కుకి ఏదైతే రూపం ఇస్తే 8 మంది వాళ్ళని వాసిన్యాది వాగ్దేవతలు అంటారు కదా, అలా రూపాలు ఇచ్చారని, ఇట్లా మనలో ఉండే క్వాలిటీస్కి కూడా మనం రూపాలు ఇవ్వగలం మాస్టర్స్. అంటే మన స్థితి, ఆ స్థితికి మనం పెరిగినప్పుడు అన్నమాట, ఆత్మస్థితిలో మనం అంత గొప్ప ఉన్నత స్థితికి చేరినప్పుడు మనం ఇవన్నీ కూడా చేయగలం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నాలో ఒక భయం ఉంది, ధైర్యం ఉంది. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తాను అంటే 2గా డివైడ్ చేస్తాను. భయానికి ఒక రూపం ఇస్తాను, ధైర్యానికి ఒక రూపం ఇస్తాను అనుకోండి. అప్పుడు ఈ ధైర్యంతో నేను ఎంతో వర్క్ చేస్తాను. ఈ భయాన్ని పోగొట్టుకునేదానికి అక్కడ నేను ఆ ఎక్స్పీరియన్స్ని నేను ఆ జన్మలో అనేక ఎక్స్పీరియన్సెస్ అవుతూ చిన్నగా ఆ భయాన్ని నేను పోగొట్టుకుంటాను. అట్లా కూడా మనం రూపాలు ఇస్తాం. అదే మనం ముందు ఆడియోలో చెప్పుకున్నాం కదా, పాకల్పాటి గురువు గారి నుంచి చెప్పాను, అది ఆగిపోయినట్టుంది. అక్కడ అల్లూరి సీతారామరాజుగా కూడా ఆయన ఒకే జన్మలో ఇద్దరుగా జన్మ తీసుకుంటారనమాట. ఒకటేమో ఇక్కడ ఈ సాఫ్ట్ క్యారెక్టర్ తీసుకున్నారు, అక్కడేమో అదే టైంలో అల్లూరి సీతారామరాజుగా తీసుకుంటారనమాట. అంటే ఆయనలో ఉన్నటువంటి ధైర్యానికి ఒక రూపం ఇస్తే అల్లూరి సీతారామరాజు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి మాస్టర్స్. ఇంకా మనం పరమశివుడి గురించి అయితే చెప్పుకున్నాం కదా, ఆయనలో ఒక్కొక్క క్వాలిటీకి ఒక్కొక్క రూపం వచ్చిందని. ఇప్పుడు ఆయనలో ఒక దుఃఖ క్వాలిటీ ఉంటే దుఃఖ బిందువుతో కర్ణుడు ఉద్భవిస్తాడనమాట. అంటే అంతకుముందే జన్మలు తీసుకుంటాడు ఆయన. సహస్రాక్షకుడో ఏదో పేరు ఉంది అది. అంటే ఇవన్నీ ప్రయోగాలే అని చెప్తున్నాను అనమాట. మనం కూడా రాబోయే రోజులు ఎన్నో ప్రయోగాలు చేయాల్సి వస్తుంది కదా, అందుకే ఇవన్నీ మనం తెలిసి పెట్టుకుంటే మంచిది అని చెప్తున్నా. కానీ ఎక్కువ చెప్పేస్తున్నట్టున్నాను. మీరందరూ కూడా గ్రేట్ మాస్టర్సే కాబట్టి మీకు కూడా ఎన్నో విషయాలు తెలుసుంటాయి మాస్టర్స్. అయితే నాకు తెలిసినవి కొన్ని షేర్ చేశాను. అయితే రాబోయే రోజుల్లో భూమి మీద ఒక అద్భుతమైన ల్యాబ్ అనేది కూడా రాబోతుందని నాకు అంతరం నుంచి వచ్చిన మెసేజ్ మాస్టర్స్. ఇక్కడ అన్ని గ్రహాలకు చెందిన ఒక్కొక్క మాస్టర్ని, గ్రేట్ మాస్టర్ని ఎంచుకొని వాళ్ళ యొక్క బాడీ ఏదైతే వేకేట్ చేస్తుంటారు కదా, ఆ బాడీస్తో ఇక్కడ ఒక పెద్ద ల్యాబ్ రాబోతుంది. అంటే రాబోయే 4వ మానవ జాతికి ఇక్కడ వాటి గురించి, అంటే ఒక్కొక్క గ్రహంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా, వారి యొక్క వాతావరణానికి తగినట్టు ఆ బాడీస్ ఉంటాయి. వాటి మీద రీసెర్చ్ చేసేదానికి వాటిలన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ ఒక పెద్ద ల్యాబ్ అనేది కూడా తయారు చేయబోతున్నారు. ఒక్కొక్క గ్రహం నుంచి ఒక్కొక్కరిని ఎన్నుకోబడ్డారు. వాటిలో మనకి భూగ్రహం నుంచి జీసస్ యొక్క భౌతిక దేహాన్ని ఎంచుకున్నారు. మిగతా వేరే వేరే గ్రహాల నుంచి వేరే వేరే గ్రేట్ మాస్టర్స్ని ఇలా ఆ ఫిజికల్ బాడీస్ని అన్నీ కూడా మనం అవన్నీ కూడా దాచిపెట్టున్నారు కదా, అంటే భద్రపరిచి ఉన్నారు కదా. అట్లా ఇవన్నీ కొన్ని నేను తెలుసుకున్నాను మాస్టర్స్. ఇట్లా అవి చెప్పుకుంటూ పోతే ఇంకా అనంతంగా సాగుతుంది. అయితే ఈరోజు దీన్ని ఇక్కడికి స్టాప్ చేసుకుందాము. దీని ముందు ఆడియో కూడా వినని వాళ్ళు వినండి, కొంచెం క్లారిటీ, అంటే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అందులో దొరకవచ్చు అనుకుంటున్నాను. ఓకే మాస్టర్స్, నాకు నా ద్వారా మాస్టర్స్ ఇవి ఎందుకో రివీల్ చేయించారు. నాకు చెప్పడానికైతే హ్యాపీనే, కాకపోతే ఎక్కువ లెంగ్త్ అయిపోద్దని నేను కొంచెం అలా కట్ చేసుకుంటూ చెప్తున్నాను. ఇందులో మీకు కూడా ఎన్నో విషయాలు తెలుసుంటాయి కదా, అందువల్ల. ఓకే మాస్టర్స్, శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.